ప్రశ్నిస్తున్నాడు, 6 గ్యారెంటీలు ఏమని అడుగుతున్నాడు కనుక ఈయన లోపలేయాలని డైవర్షన్ అంతే. ఇప్పుడు 2 నెలలు సినిమా నరేంద్ర రెడ్డి గారి సినిమా నడిచింది, ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారిది. ఇట్లా కాలయాపన చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మన పాలమూరు జిల్లా అంటే కన్నా కష్టాలు పడ్డ జిల్లా అది. మనకు ఎన్నో ఏళ్ళు కష్టాలు పడ్డా మనం. దుబాయ్లో, బొంబాయిలో, పూణేలో పోయి బతున్నాం, ఊరు విడిచిపెట్టిపోయి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న జిల్లాది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు ఎట్లయితే ధైర్యంగా వెనుక ఉన్నారో, జైల్లో పోయినా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ కుటుంబానికి అండగా ఉన్నారో, పార్టీకి అండగా ఉన్నారో, రేపు భవిష్యత్తులో కూడా గట్లే ఉండండి. తాళు కొట్టుకపోయింది, మన ఎమ్మడున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. పోని మళ్ళీ వాడు రాణించేది లేదు, వస్తే మీరు కూడా ఒప్పుకుండేది లేదు. అంతేనా? మేమే చెప్తున్నాం, ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది ఎవడు మనోడు ఎవడు మందోడు మనకు బాగా అర్థమైంది. మనం చేసిన పొరపాట్లేంది మనకు అర్థమైంది. అంటే మనం మంచి చేస్తే అది పొరపాటు అయిపోయింది. భవిష్యత్తులో ఖచ్చితంగా కార్యకర్తలకు అన్ని రకాలుగా అండదండలు ఉంటుంది. ఈరోజు నిలబడిన కార్యకర్త, ఈరోజు నిలబడిన నాయకుడు భవిష్యత్తు నాయకుడు అవుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా మైపాల్ జడ్పీటీసీ అయ్యాడు, ఉదాహరణ చెప్తున్నా. చాలామంది ఇక్కడ ఇంకా కొందరు దక్కలేదు, కొందరు అయినరు, మంచిగా అయింది, కొందరు ఇంకా అందుకోలేకపోయారు. కానీ భవిష్యత్తులో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది పార్టీ. ఇలా ఒక లీగల్ టీం ఎట్లయితే ఇట్లా కాపాడుకుంటూ వచ్చిందో భవిష్యత్తులో అందరినీ కాపాడుకుంటుంది. పోయినోడు మళ్ళీ వచ్చేది లేదు, తీసుకునేది లేదు. ఆనాడు ఉద్యమంలో ఎవడైతే ఉన్నాడో, తర్వాత అభివృద్ధిలో ఎవరైతే కలిసి వచ్చిండో, ఈరోజు ఎవరైతే నిలబడ్డారో వీళ్ళందరినీ మేము గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా అందరిని గుర్తుపెట్టుకుంటాం, అందరినీ కాపాడుకుంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. పార్టీని నమ్మిన వ్యక్తిని, జెండా మోసిన వ్యక్తిని, ఈరోజు కష్టపడే వ్యక్తిని ఖచ్చితంగా అందలెక్కిస్తాం. ఈరోజు కేసులకు భయపడద్దు. స్వాతంత్ర ఉద్యమం లాగా తెలంగాణ ఉద్యమం కొట్లాడినాం మనం. తెలంగాణ ఉద్యమంలో కేసులు అయితే గొప్ప చెప్పుకున్నాం. ఇవాళ కూడా అంతే. పార్టీ అధికారం లేకపోయినా ఇవాళ కట్టుబడి ఉండి కష్టాలకు దెబ్బలు తిని కేసులకు భయపడకుండా జైళ్ళకు పోయినా భయపడించిన, బ్లాక్మెయిలింగ్ చేసిన, కష్టాలు పెట్టిన నిలబడ్డ ప్రతి కార్యకర్తని మేమందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇక భవిష్యత్తులో మీరు ఎవరినైనా అడగండి, మళ్ళీ ఎవరిని కోటేస్తారా అంటే 20 సంవత్సరాలు కూడా ఇవాళ ఓటకు వచ్చినోడు 20 ఏళ్ళు ఓటేయాలంటే భయపడతాడు. అమ్మో ఓటేసినామంటే మళ్ళీ కథం రా అయిపోతామని చెప్పి అష్టచం మాట ఆడితే నిచ్చెన ఎక్కి అయిపోయిన తర్వాత పెద్ద పాము నోట్లో పడ్డ తర్వాత కిందికి వస్తుంది చూడు. ఇలా అట్లా అయిపోయింది మళ్ళీ మన పరిస్థితి. భయపడద్దు. కేసీఆర్ గారు ఉన్నారు, మన గురించి ఆలోచన చేస్తున్నారు. నరేంద్ర రెడ్డి లాంటి మంచి వ్యక్తి మీకు దొరకడు. మంచి వ్యక్తి, సౌమ్యుడు, నిరంతరం సాదాసీదా ఉండి మీ గురించి ఆలోచించే వ్యక్తి. మేమందరం కూడా ఉంటాం, మిమ్మల్ని అందరూ కూడా కాపాడుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఇంతటితో ఆగదు. ఇది 4 ఏళ్ళు సినిమాలు నడుస్తుంటే అరెస్టులు, జైళ్ళు, అరెస్టులు, జైలు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా మొక్కవోని ధైర్యంతో మనందరం కూడా కొట్లాడి మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి మన ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.